ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. డిసెంబర్ మాసం 2025 మకర రాశి ఫలితాలు. ఈ మకర రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము, జీవితం, లలాటకము, యోగం, నక్షత్రము, స్థానబలం. స్థానబలం అనగా ఇల్లు, గృహం. ఇలా జాతకంలో అనేది ఎన్నో రోజుల నుంచి అనుకున్న కళ నెరవేరాల్సిన టైం వచ్చేసింది. మరి వీళ్ళు ఎంత డబ్బు సంపాదించినా కూడా డబ్బు ఎక్కువగా నిలబడదు. ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. అన్నదమ్ముల మధ్యలో కానీ, అక్కచెల్లెళ్ళ మధ్యలో కానీ, కుటుంబ సమస్యలో కానీ ఏ పని చేసినా కూడా కలిసి రావడు. మరి ఎందువల్ల? వీళ్ళ మీద కొన్ని గ్రహ దోషాలు ఉన్నదానివల్ల ఏ పని చేసినా కూడా అంటేది అంటుకోకుండా, ముట్టేది ముట్టుకోకుండా, ఇస్తనన్న వాళ్ళు ఇవ్వకోకుండా, చేతిగాడకు వచ్చింది చేజారిపోవటం, ముఖం చూసిన వాళ్ళు బగ్గు అంటాం. ఏ కార్యక్రమం అనుకుంటారో ఆ కార్యక్రమం చేతికాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది, ఏమిటి, దాని కారణం ఏమిటి, దానివల్ల ఏం జరుగుతుంది అనేది మీ మనసులో సందేహం ఉంది. మరి మీకు విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన, ఉద్యోగము, చేసే పనుల గురించి చాలా జాగ్రత్త పడతారు. కుటుంబాన్ని గురించి మీరు ఎంతో నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి భార్యాభర్తల మధ్యలో కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. కుటుంబంలో కూడా అన్నదమ్ముల మధ్యలో కొన్ని సమస్యలు, అక్కజల్లుల మధ్యలో కొన్ని సమస్యలు, ఒకరు కాకపోతే ఒకరికే కిటకిట అనే సమస్యలు అనేది ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఇలా జాతకంలో చూసుకుంటే వీళ్ళు కొట్టారనుకోండి, కుంభస్థానాన్ని కొడతారు, పెద్ద స్థాయికి వెళ్ళిపోతారు. లేకపోతే అటు పోరు ఇటు పోరు, మీడియంలోనే ఆగిపోతారు. భోజనం మందం మామూలుగా వెళ్ళిపోతుంటారు. మామూలుగా ఉంటుంది ఇలా జాతకం. బాటా ప్రయాణం మీడియంగా పోతుంటుంది. అంత వెదగరు, అంత డౌను కారు. కాబట్టి ఇలా మీద నరఘోష, నరదిష్టి, చెడు దిష్టి ప్రయోగం ఎక్కువగా కనబడుతుంది. మనశ్శాంతత కొంచెం తగ్గింది. లక్ష్మమ్మవారు పెద్దగా నిలబడతలేదు. పెద్దవాళ్ళు సంపాదించిన ఆస్తులు కానీ, బంగారం కానీ, కుటుంబం కానీ, ఆస్తులు కానీ ఇలా ఎక్కువగా వీళ్ళ చేతులు ఎక్కువ నిలబడవు. ఖర్చు ఎక్కువ ఖర్చు పెట్టేస్తుంటారు. కాబట్టి డబ్బు విలువ అనేది వీళ్ళకి అర్థం కావాలి. అర్థం కావాలంటే రూపాయి వాళ్ళు నిలబెట్టుకుంటేనే ఆ డబ్బు విలువ కొన్ని రోజులు పోయిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు ఉన్నాయరా అని 4 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ ఏముండదు. ఒక పెద్ద కొండ కూడా రోజుకు ఒక రాయి తీసేస్తే ఎంతలా కొండ అయినా కరిగిపోతుంది. ఏమీ లేని కాడ మనం ఒక్కొక్క రాయి వేసామనుకోండి, అదే కొండ అయిపోతుంది. ఆ విధంగా మీరు చేయాల్సింది కూడా డబ్బుకి వాల్యూ ఇవ్వాలి, మనిషికి వాల్యూ ఇవ్వాలి, గౌరవాన్ని అనేది మనం ఇచ్చి పుచ్చుకోవాలి. ఏ విషయమైనా సరే పెద్దవాళ్ళ డైరెక్షన్ ఎక్కువగా తీసుకోవాలి. వృద్ధుల్ని ప్రేమించండి, ముసలి వాళ్ళని అభిమానించండి, ప్రేమించండి. మీ సాయం ఏదో వాళ్ళకి చేయండి, అన్నదానాలు చేయండి. కాబట్టి మీ పేరు బలంలో చూసుకుంటే మెయిన్గా కందులు దానం చేయాలి. ఈ రాశి వాళ్ళకి 3 గ్రహాలలో ఒక గ్రహ ఘోషిస్తుంది కాబట్టి కందులు చేయాలి. మరి కందులు మీరు ఇస్తే ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోరు. కాబట్టి ఆ కందుల రూపంలో ఒక దానం అనేది చేయాలి. ఇది అన్నదానం భోజనం పెట్టాలి. కొంతమందికి స్వీట్లు కానీ, పండ్లు కానీ, పలహారాలు కానీ అలాంటివి మీరు ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో మీరు పంచిపెట్టాలి. మరి మీ మీద ఉండాల్సిన గ్రహ దోషాలు ఎవరెవరు చేశారో, ఎవరెవరు మీ కుటుంబం గురించి, మీ గురించి, మీ పిల్లల గురించి లేనిపోయిన మాటలు చెప్పి, భార్యకు ఒక మాట, భర్తకు ఒక మాట, పిల్లకు ఒక మాట, తల్లికి ఒక మాట చెప్పి మీ సంసారాన్ని భంగం చేసేవాళ్ళు మన పక్కనే ఉంటారు, మన ఎదురే ఉంటారు, మన పక్కనే తిరుగుతుంటారు. మరి వాళ్ళు ఎవరు అనేది మీకు తెలియాలంటే, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి, యోగాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది, ఏమేమి జరగబోతుంది అనేది కూడా జాతక చక్రం కొండలు వేసి చూసి చెప్పగలుగుతాం. తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి ఎలా ఉందా అనేది చూసి చెప్పగలుగుతాం. సర్వోజ్జనా సుఖనో భవంతు. ఓం నమ శివాయ నమః.